సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లాలో ఎక్కడా కూడా మంచినీరు కలుషితమై అతిసార ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా కూడా మంచినీరు కలుషితమై అతిసార ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో అతిసార వంటి వ్యాధులు ప్రబలకుండా జిల్లా కలెక్టర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి మంచినీటి జలాశయాలను పరిశీలించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ మచిలీపట్నం మండలం సుల్తానగరంలో ఉపరితల జలాశయాన్ని పరిశీలించారు. గ్రామంలో కుళాయి కనెక్షన్లు, ట్యాంకులు పరిశుభ్రం, బ్లీచింగ్ స్టాకు, క్లోరినేషన్, మోటార్ లీకేజీలకు సంబంధించిన రికార్డులను వారు తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గూడూరు మండలం తరకటూరు గ్రామంలోని ఆకుమరుతో పాటు 19 గ్రామాలకు మంచినీటి సరఫరా చేసే సమగ్ర మంచినీటి పథకాన్ని పరిశీలించారు. పామరు మండలంలోని బల్లిపర్రు గ్రామంలోని ఉపరితల జలాశయాన్ని పరిశీలించి ట్యాంకును ఎలా తప్పకుండా శుభ్రం చేస్తున్నారా లేదా అని విచారించి అక్కడున్న సంబంధిత ట్యాంకుల రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో ఎక్కడైనా అతిసార కేసులు ఉన్నాయా అని విచారించారు. పామరు మండలంలోని కనుమూరు గ్రామంలో ఉపరితల జలాశయాన్ని పరిశీలించి అక్కడి గ్రామస్తులు పెరుమాళ్ సోమశేఖర్ను విచారించారు. ట్యాంకును శుభ్రం చేశారా లేదా, ఎప్పుడు చేశారు, నీరు నాణ్యతగా ఉన్నదా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ట్యాంకు ఈ నెల 3వ తేదీన శుభ్రం చేశారని, నీరు బాగుంటుందని అతను కలెక్టర్కు తెలిపారు. ఉయ్యూరు మున్సిపాలిటీలోని గాంధీ సదన్ ప్రాంతంలో ఉన్న ఉపరితల జలాశయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి ట్యాంకును ఎప్పుడు శుభ్రం చేశారని మున్సిపల్ కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. గత నెల 4, 15 తేదీల్లో ట్యాంకును శుభ్రం చేశారని ఏఈ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే కాక నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని ఎంఈఓ2 హరినాథ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించడమే కాక నాణ్యతమైన విద్య అందిస్తున్నాయని ఎంఈఓ2 హరినాథ్ అన్నారు. పెడన పట్టణంలోని బంగ్లా హైస్కూల్ నందు విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ పంపిణీ ఎంఈఓ2 హరినాథ్ జిల్లా రిటైర్డ్ వృత్తి విద్యాశాఖ అధికారి మట్టా రాధాకృష్ణమూర్తి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపార వృత్తిగా మార్చేశాయని ఆయన ఆరోపించారు. పంపిణీ అనంతరం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎండి బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా సరే ఒకటే నా సిద్ధాంతం, పిల్లలకు మనం అన్యాయం చేయలేదు. పిల్లలకు అన్యాయం చేసేవాళ్ళే పాపం. ల్యాబులు లేకుండా ల్యాబ్లు ఉన్నాయని చెప్పి తీసుకెళ్తారు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఇదే ఎలిమెంటరీ స్కూల్ అనుకోండి, 2 రూమ్లు ఉన్నాయి చూడండి, బ్రహ్మాండమైనటువంటి రూమ్. ఇది ఇక్కడ నేను చదువుకున్నాను. ఇంత మరి పటిష్టమైనటువంటి బిల్డింగ్లు ఉన్నటువంటి పాఠశాలలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఒకే రూమ్లో చదువుతారు అందరినీ. ఇదే మీకు 1వ తరగతి, ఇదే 2వ తరగతి, ఇదే 3వ తరగతి, ఇదే 4వ తరగతి, ఇదే 5వ తరగతి అంటారు. మరి ఇది దోపిడీ కాదా? ఇది పిల్లలకు అన్యాయం చేయటం కాదా? ఇది పిల్లలను మోసం చేయటం కాదా? అటువంటి విద్య మనం ఇవ్వకూడదు, తప్పదు. ఈ చిన్న వయసులోనే మీ అందరికీ కూడా మంచి మాటలు నేర్పాలి. ఇది మీ జీవితంలో మీరు ఎన్నో 80-90 సంవత్సరాలు జీవించేటువంటి వాళ్ళు అంతా కూడా. మీకు మేము వాస్తవాలు చెప్పాలి, బాగా చదువుకోమని చెప్పాలి, చక్కటి పరిసరాలు చూపించాలి, చక్కటి రూములు చూపించాలి, చక్కటి టీచర్లను చూపించాలి, వాళ్ళు బాగా పాఠాలు చూపించారు. సో కాబట్టి ఆ విధంగా అయితే మీకు బాగా చెప్తాను. ఇవాళ నేను ఈ పాఠశాలను బాగా నేను ఇక్కడ చదువుతున్నాను కాబట్టి మరి హెచ్ఎం గారు డైనమిక్, టీచర్స్ అందరూ కూడా డైనమిక్. ఇటువంటి పాఠశాలకు నేను ఏమైనా సహాయం చేస్తామని అనిపిస్తున్నాను. సరే, ఇవాళ ఏం చేశానంటే మా 6th to 10th పిల్లలకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత యూనిఫారాలు, బెల్ట్లు, సాక్స్లు, స్కూల్ బ్యాగ్స్, షూస్ ఇత్యాది వరుసన ఏవైతే డిక్షనరీలు ఏవైతే ప్రిస్క్రైబ్ చేయబడిందో అవన్నీ అన్ని పాఠశాలకి చేరినవి. అక్కడ పిల్లలకి అవి ఉపయోగించి మరి అందరూ యూనిఫామ్గా ఉంటే వాళ్ళ తారతమ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ యూనిఫామ్ అనేది పెట్టారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కూర్చో తప్పక విద్యకి పెద్దపీట వేసి ఎన్నో కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం కానీ, అలాగే కొత్తగా డిఎస్సి సుమారు 15,000 పైచిలకు పోస్టులు, దానికి సంబంధించి కార్యాచరణ కూడా జరుగుతుంది. ఏ పాఠశాలలోనూ ఉపాధ్యాయులు లేడు, ఇక్కడ బడి ఉన్నా కానీ అనే పరిస్థితి లేకుండా అన్ని పాఠశాలల్లోనూ సరిపడా ఉపాధ్యాయులు ఉండేట్టుగా కార్యాచరణ జరుగుతూ ఉన్నది. మరి సమాజం కూడా తిరిగి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఉపయోగించుకొని వారి పిల్లలని మరి ప్రభుత్వ పాఠశాలకు చేర్చి ముందుకు రావాలని కోరుతున్నాము. నిన్నే గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా ఒక సందేశంలో
నేను బోర్డు స్కూల్లోనే చదివి మరి కేరళలో మరి పైకి వచ్చి నాగాయలంక మండలంలో శ్రీ వారాహిమాత ఆషాఢగుప్త నవరాత్రుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నాగాయలంక మండలం కృష్ణానది వద్ద శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానంలో శ్రీ వారాహిమాత ఆషాఢగుప్త నవరాత్రుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆషాఢమాసం సందర్భంగా నాగాయలంక మండలం కృష్ణానది వద్ద శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచి వారాహి అమ్మవారికి పలువురు దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. 9 రోజుల పాటు ఉత్సవ విగ్రహానికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోపదేవి మండలంలో కే కొత్తపాలెం గ్రామంలో ఉన్న ఊరిలోని శ్రీ దుర్గా కోటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో ఉన్న శ్రీ దుర్గా అమ్మవారి యొక్క ఆలయంలోని ఈ నెల 6వ తారీఖు దగ్గర నుంచి కూడాను వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మహోత్సవ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అలాగే ఆ యొక్క భాగంగాను అమ్మవారి యొక్క రేపు ఉదయం 9 గంటల దగ్గర నుంచి కూడాను సాయంత్రం 6 గంటలకి మహిళలతోనే అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. అలాగే 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడాను అమ్మవారికి ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారికి విశేష అలంకరణ చేసి భక్తులందరికీ కూడాను దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడాను ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మరి ప్రపంచ సంక్రమిత వ్యాధుల దినోత్సవాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ సంక్రమిత వ్యాధుల దినోత్సవాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశువుల ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో కుక్కలకు రెబీస్ వ్యాక్సిన్ను ఉచితంగా వేశారు. కుక్కలతో సహా వివిధ జంతువుల నుంచి మనుషులకు అనేక రకాల ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎన్ నాగభూషణం బాబు తెలిపారు. ప్రతి సంవత్సరం జూలై 6న సంక్రమిత వ్యాధుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారన్నారు. జంతువులకు సంబంధిత వ్యాక్సిన్లు సకాలంలో వేయించి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఏరియా పశువుల ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జేవి రమణయ్య, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, పివి ఫణికుమార్, గంజాల రవికుమార్, కొనకళ్ల భాను, అకినేని విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఈ రకమైన ఫ్రీ వ్యాక్సినేషన్ చేయటం చాలా అభినందనీయం. విజయ్ మెడికల్ షాప్ విజయ్ గారు ఫ్రీ వ్యాక్సినేషన్ ఈ రోజున కార్యక్రమం ఏర్పాటు చేశారు. డిప్యూటీ డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు అందరూ కూడా జంతువుల వల్ల మన మానవుడికి సంక్రమించేటువంటి వ్యాధులు ఏ రకంగా సోకుతాయి, వాటిని ఏ రకంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది చాలా వివరంగా తెలియజెప్పారు. జంతువుల వల్ల మనిషికి వస్తుందా, మనుషుల వల్ల జంతువులకు వస్తుందా అనేది $1000 కోట్ల ప్రశ్నది. కారణం ఏంటంటే అడవిలో ఈ రోజున అనేక జంతువులు ఉన్నాయి, వాటికి బీపీలు షుగర్లు లేవు. కారణం ప్రాణభయంతో ఒక సింహం గర్జిస్తే అవి పరుగు అడవిలో పరిగెడతా ఉంటాయి. దానివల్ల పూర్తి ఎక్సర్సైజ్ ఉంటుంది. వాటికి దేనికి కొలెస్ట్రాల్ ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు. అయితే భగవంతుడు సృష్టిలో వాటి దంత నిర్మాణం దేనికి చేశాడో ఆహారాన్ని తింటాయి తప్ప ఆహారాన్ని మార్చవయ్యి. సింహం వేటాడి తింటుంది, మేకలు ఆ గడ్డినే తింటాయి. అంత పెద్ద ఏనుగులు పలావులు, డిన్నర్లు, నాన్ వెజిటేరియన్లు తినవు. తాటాకులు, గడ్డి ఇటువంటివే తింటాయి. కానీ మానవుడు చాలా తెలివిగలవడం మూలంగా మచిలీపట్నంలో పశు వైద్యశాలలో
ర్యాబీస్ వ్యాధి రాకుండా కుక్కలకి పిల్లులకి మరి మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు ఎంపీ బాలశౌరి గారి సూచనలతో ఉచితంగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పశు వైద్యశాలలో అనేక సదుపాయాలు లేవని చెప్పి మరి డాక్టర్లు మా దృష్టికి తీసుకొచ్చి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము రవీంద్ర గారి దృష్టికి, బాలశౌరి గారి దృష్టికి, గోపీచంద్ర గారి ద్వారా మేము తీసుకువెళ్ళి ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ఈ డివిజన్లో పశు వైద్యశాల ఉన్నదని 45వ డివిజన్లో కృషి చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇవాళ డాక్టర్లు చాలా చక్కటి సూచనలు చేశారు. కుక్కలకి పిల్లులకి ర్యాబీస్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవన్నీ కూడా మరి అందరూ కూడా పాటిస్తూ సరైన సమయంలో టీకాలు వేయించాలని చెప్పి ప్రజలు. జూలై 6 ఈ రోజున ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వారు ఇచ్చిన ఉచిత పశు వైద్య టీకాలు, ఉచిత యాంటీ రేబీస్ టీకాలు వేయడం జరుగుతుంది. అలానే చాలామంది పెట్ ఓనర్స్ ఇప్పటికే చాలామంది వాళ్ళ పెట్ యానిమల్స్ని తెచ్చుకొచ్చి యాంటీ రేబీస్ టీకాలు వేయించుకున్నారు. ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి ఇందాక సభలో సుదీర్ఘంగా చర్చించడమైంది. అలానే ఈ ప్రాణాంతకమైన ఈ రేబీస్ వ్యాధి గురించి, ఇతర వ్యాధుల గురించి, కుక్కల నుంచి అలానే పిల్లుల నుంచి ఇంకా ఇతర జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల గురించి పూర్తిగా అవగాహన కల్పించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతిని అనేక ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతిని పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన జగజీవన్ రామ్ చిరస్మరణీయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. మల్కాపట్నంలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పలువురు దళిత నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరపల్లి అనిత, కుంపటి జైకర్ బాబు, గుమ్మడి విద్యాసాగర్, కొడమంచాలి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలని మననం చేసుకోవడానికి ఈరోజు బాబు జగజీవన్ రామ్ కల్చరల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్గా, రాష్ట్ర సెక్రటరీ, జిల్లా అధ్యక్షులు, అలానే మా కార్పొరేటర్ గారు, అలానే స్థానిక తెలుగుదేశం నాయకులు, వైసీపీ నాయకులు, మైనార్టీ నాయకులు, అధికారులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా వారి కృతజ్ఞత తెలియజేస్తూ, బాబు జగజీవన్ రామ్ గారి యొక్క కార్యక్రమాలు ఆ రోజున ఆయన చేసిన మినిస్ట్రీలు, మంత్రిత్వ శాఖలన్నింటిలోనూ పక్కాగా రిజర్వేషన్ అమలు చేసి ఎస్సీ ఎస్టీలందరికీ న్యాయం చేసినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు పెట్టే దాన్ని పోషించి ఆ మొక్కను పెంచినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. ఈ యొక్క కార్యక్రమంలో అనేక డిపార్ట్మెంట్లలో ఆ రోజుల్లో బ్యాక్లాగ్ పోస్టులు లేవు. కానీ ఈ రోజున ఆయన తదనంతరం ప్రతిదీ బ్యాక్లాగ్ పోస్టులే. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉద్యమాలు చేసి ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన ఆ రోజున అన్ని మంత్రిత్వ శాఖలకి ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయాలని అధికారులను ఆదేశించిన సన్నివేశాలు, ఉత్తర్వులు అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి అందరు ఉద్యోగులు ఆయన గురించి ఎక్కువగా ఆలోచించి ఆయనకి నివాళులు అర్పించడానికి అనేక చోట్ల కార్యక్రమాలు. బాబు జగజీవన్ రామ్ గారి 38వ వర్ధంతికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందండి. ఒక బలహీన వర్గంలో వ్యక్తి కనుక ఒక మంత్రిగా చేస్తే ఎంత న్యాయంగా నిబద్ధతగా చేశారో అన్నది ముఖ్యంగా మనం ఎస్సీలో ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని మంత్రిత్వ శాఖలు చేసినా కానివ్వండి, ఎందులోనూ అవినీతి మచ్చంటూ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక బాబు జగజీవన్ రామ్ గారు. అట్లాంటి ఆయన ఆదర్శంగా మన ఎస్సీలు తీసుకొని, అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఇద్దరు ఒకే అడుగు జాడలో నడవడం వల్ల ఇప్పుడు మన ఎస్సీలందరూ వాళ్ళు అందించిన ఫలాలు అందించగలుగుతున్నామంటే వాళ్ళు ఒక్కళ్ళ అడుగు జాడలో ఒకళ్ళు నడవడం వల్ల. ఇప్పుడు నాయకులు కూడా ఒక్కళ్ళ అడుగు జాడలో ఒకళ్ళు నడిస్తేనే కానీ మనం ముందుకెళ్ళమని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర గారిని మేము చేస్తున్న విన్నపం ఏంటంటే, ఈ సందర్భంగా మచిలీపట్నంలో అంబేద్కర్ భవనం పునర్నిర్మాణానికి వారు శ్రీకారం చుడుతున్నారు. అదేవిధంగా మచిలీపట్నంలో బాబు జగజీవన్ రామ్ ఫంక్షన్ హాల్కి కూడా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఆ మేరకు నిధులు కేటాయించవలసిందిగా మచిలీపట్నంలోని ఎస్సీలందరి తరపున మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మల్కాపట్నంలోని జగజీవన్ రామ్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, యువరాజ్, బాలాజీ, గుమ్మడి విద్యాసాగర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
గుప్తా సెంటర్లో బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా దండలేసి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహానుభావుడు, మహనీయుడు, దళిత వర్గాల కోసం, బడుగు బలగిన వర్గాల కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తి జగజ్జీవనరావు గారు. ఆ రోజు స్వతంత్రం వచ్చాక భారతదేశంలో ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకే వన్న తెచ్చిన వ్యక్తి జగజ్జీవనరావు గారు. మరి దళితుల కోసం కానీ, బడుగు బలమైన వర్గాల కోసం ఎంతో త్యాగాలు చేసిన వ్యక్తులను మనం స్మరించుకుంటూ ఆయనకి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. మచిలీపట్నం మల్కాపట్నం సెంటర్లో ప్రముఖ సమతావాది, మాజీ రక్షణ మంత్రి, ఉప ప్రధాని బాబు జగజ్జీవనరావు గారికి 38వ సంవత్సరం నివాళులు అర్పించుకుంటాం, వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటాం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత రాజ్యాంగ స్ఫూర్తి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి దానిని నిర్దిష్టంగా అమలు చేయాలి అని కంకణం కట్టుకున్నటువంటి జగజ్జీవనరావు గారికి అభినందనలు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన తప్పుదారి పట్టించినటువంటి ఒక పార్టీ తర్వాత కాలంలో దాన్ని సరిచేసుకుంటూ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల మీద ఫైట్ చేసి పార్లమెంటేరియన్లో ఉత్తమ పార్లమెంటేరియన్గా చేశారు. వివిధ మంత్రి పదవులు నిర్వహించినప్పటికీ కూడా హుందాగా వ్యవహరించినటువంటి బాబు జగజ్జీవనరావు గారి ఆదర్శం నేటి యువతకు మరి పెట్టని కోటలాగా నిలవాలి అని కోరుకుంటూ, ఎందుకంటే దళితులు అనేటువంటి వారు ఈరోజు సమాజంలో కొద్దిగా అభివృద్ధి చెందుతున్నారు. వీరి ఐకమత్యమే బాబు జగజ్జీవనరావు గారికి ఘన నివాళి. ఏంటి అంటే ఐకమత్యాన్ని చాటండి, బాబు జగజ్జీవనరావు గారి ఆత్మని శాంతి. గొప్ప పరిపాలనా దక్షుడు బాబు జగజ్జీవనరామ్ అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గొప్ప పరిపాలనా దక్షుడు బాబు జగజ్జీవనరామ్ అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం అవనిగడ్డ నైరళ్లపాలెం బస్టాప్ వద్ద బాబు జగజ్జీవనరామ్ వర్ధంతి పురస్కరించుకొని భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగజ్జీవనరామ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుడు రూపొందించిన భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన మహోన్నత నాయకుడు బాబు జగజ్జీవనరామ్ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో తాను పనిచేసిన ప్రతి శాఖకు వన్నె తెచ్చి వినూత్నమైన సంస్కరణలు తెచ్చి ఆ శాఖలను బలోపేతం చేసి సమర్థవంతమైన సేవలు అందించారన్నారు. కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్పై విజయం, బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో కీలక పాత్ర పోషించారన్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో ఇక్కడకు వచ్చి బాధితులకు అండగా నిలిచారన్నారు. ఆ మహనీయునికి భారత జాతి రుణపడి ఉంటుందన్నారు. బాబు జగజ్జీవనరావు గారి వర్ధంతి ఈరోజు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన దేశానికి చేసిన సేవలు దేశ ప్రజలందరూ కూడా మర్చిపోలేనివి, మరోరాని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లని రాజ్యాంగపరంగా కల్పిస్తే వాటిని అమలు చేసిన బాధ్యత మాత్రం జగజ్జీవనరావు గారు అని చెప్పబోతారు. ఆయన సుదీర్ఘకాలం భారతదేశంలో కేంద్ర మంత్రివర్యులుగా, ఉప ప్రధానిగా సమర్థవంతంగా పరిపాలన చేయటం కాకుండా భారత రాజ్యాంగం ఏవైతే అట్టడుగు వర్గాలకు రక్షణ కల్పించిందో అవన్నీ కూడా అమలు అయ్యేలాగా చేసిన ఘనత మాత్రం జగజ్జీవనరావు. మనకి రక్షణ మంత్రిగా పనిచేసినప్పుడే భారతదేశం పాకిస్తాన్ మీద అద్భుత విజయం సాధించడం, ఆ రోజున బంగ్లాదేశ్ ఏర్పడడం కూడా మనకు తెలిసిన విషయం. ఆయన ఏ శాఖలో పనిచేసినా ఆ శాఖకు వని తెచ్చారు, ఆ శాఖలో వినూత్నమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇరువురు మాజీ కౌన్సిలర్ల మృతికి సంతాపం తెలుపుతూ నగరపాలక సంస్థ సమావేశం వాయిదా పడింది. ఇరువురు మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలుపుతూ నగరపాలక సంస్థ సమావేశం వాయిదా పడింది. మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశంలో ఇటీవల మృతి చెందిన మున్సిపల్ కౌన్సిల్ మాజీ సభ్యులు మోదుగుమూడి శేషుబాబు, ఆకునూరి నారాయణరావులకు పలువురు ఘనంగా నివాళులర్పించారు. కౌన్సిల్ సభ్యులుగా వారు పట్టణాభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.
డిప్యూటీ మేయర్ శీలం భారతి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మరియు వారి ఉమ్మడి కృష్ణా జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ 10 సంవత్సరాలు సేవలు అందించి ఉన్నారు. వారు ఇటీవల 27/5/2024 స్వర్గస్థులైనారు. అలాగే శ్రీ మోదుగుమూడి శేషబాబు గారు మచిలీపట్నం పురపాలక సంఘం నందు 2014-19 మధ్యకాలంలో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసి ఉన్నారు. వారు ఇటీవల 29/5/2024 స్వర్గస్థులైనారు. కావున మచిలీపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులందరూ తరపున వారి ఇరువురి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ. నరసింహ గారి సేవలు అప్పుడు మేము రాజకీయాల్లో లేవు కాబట్టి ఆయన సేవలు స్మరించుకుంటూ ఆయన కూడా శ్రద్ధాంజలి కట్టించుకుంటున్నామండి. ఇంకోటి 2వ డివిజన్లో శేషబాబు గారు మా టీడీపీ నాయకుడు అండి. ఎలాంటి నాయకుడు అంటే ఆఫీస్లోకి పార్టీ కార్యంలోకి వెళ్ళగానే ప్రతి ఒక్కరిని అన్న అనేవాడు. మేము స్టార్టింగ్లో మా రాజకీయ కొత్తలో అన్న అంటే ఎవరో మేమే కార్యకర్త అనుకునేవాడు. తర్వాత తెలిసింది మనకి ఆయన కూడా ఒక కౌన్సిలర్ గారు అని. ఎందుకంటే ఆ 2వ డివిజన్ ప్రజలు కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక మనిషిని అంత ఆప్యాయంగా గెలిపించారంటే 2వ డివిజన్లో చాలా 2వ డివిజన్ ప్రజలు కూడా అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ఆయన ఎలాంటి నాయకుడు అంటే మొన్న ఆయన 1967 సంవత్సరంగా ఉండి కూడా 1970 సంవత్సరంలో నాకు పూర్తిగా ఆయన చేసిన కౌన్సిలర్ గురించి తెలియదు. పొద్దునే ఆగమ నారాయణరావు గారు ఏంటంటే కౌన్సిలర్గా చేశారని నాన్నగారిని అడుగుతాం. నాన్నగారు ఆయన గురించి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. 1970 కాలంలో ఆయన పొద్దునే లేచి ఆనాడు స్ట్రీట్ లైట్ ఉండే కాదంట, దీపాలు వెలిగించేవాడంట. నేను పొద్దునే లేచి 5 గంటలకి వాకింగ్ కింద నడుచుకుంటా వస్తామంటే గాంధీ బొమ్మ శివాలయ ఏరియాలో ఒక ఆడపడుచు అయ్యా మా ఏరియాకి నీళ్ళు రావట్లేదని అడిగిందంట. నీళ్ళు రావట్లేదంటే నీళ్ళు రావట్లేదా నాతో పాటు. నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో సమస్యల పరిష్కారానికి డివిజన్ స్థాయి సమావేశాలను టీడీపీ ప్రారంభించింది. నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో సమస్యల పరిష్కారానికి డివిజన్ స్థాయి సమీక్షలను టీడీపీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 50వ డివిజన్లో సమస్యల పరిష్కారానికి టీడీపీ నాయకులు సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య పరిస్థితులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, వీధి లైట్ల పరిస్థితి తదితరమైనవి ఈ సందర్భంగా సమావేశంలో చర్చించారు. ఈ సమస్యలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో గణపిశెట్టి గోపాల్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, పడమటి నాగరాజు, గోవింద్, జనసేన నాయకుడు రామనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరనే ఒక బ్యాడ్ ప్రాపగండ జరపడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మొహం మీద తన్నట్టు చూపించి 95% ఫస్ట్ రోజున 95% పెన్షన్లు అందరికీ ఇవ్వడం జరిగింది. మరి 7,000 రూపాయలని మాట ఇచ్చారు, అదే 7,000 ఇవ్వడం జరిగింది. ఫిజికల్ అండ్ మంచం మీద ఉన్న వాళ్ళు 15,000 అన్నారు, 15,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏ నాయకుడు కూడా ఆ విధంగా ఇవ్వలేదు. 250 రూపాయల పెన్షన్ని 6,000 దాకా పెంచిన ఘనత, 7,000 దాకా పెంచిన అది చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళిద్దరు కూడా ఏకమై మరి ఆంధ్రప్రదేశ్ ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కూడా మంచి మెజార్టీ తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి కార్యకర్త ప్రతి ఒక్కరికి కష్టపడిన వాళ్ళందరూ కూడా ఏదో పని, ఏ పని కావాలన్నా చేసి పెడతా సిద్ధంగా ఉన్నాం. మరి గోపాల్ నగర్కి, సుందర నగర్కి, టెంపుల్ కాలనీ కూడా మన నాగరాజు గారు, రామనాయుడు గారి నాయకత్వంలో ఈ వార్డుని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా ముందుకు వస్తాం. మరి మొన్న G+3 ఇల్లు కూడా చాలామందికి ఇవ్వలేకపోయారు. కేవలం కష్టగట్టి వీళ్ళు టీడీపీకి ఓటేస్తాయి ఇవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఇవ్వకుండా డబ్బులు చాలామంది కూడా, నేను సుబ్రహ్మణ్యం గారు బోల్డ్ మందితో బంగారం తాకట్టు పెట్టి కూడా కట్టారు. చాలామంది 50 లక్షలు కట్టించాం. పలాయన వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి ముందు నా దృష్టికి తీసుకురండి, తీసుకొస్తే నేను ఈ సమస్యలను పరిష్కరిస్తాను అని ఉన్నటువంటి నాయకుడు, ఏకైక నాయకులు ఒక మన కొల్లి రవీంద్ర గారిగా చెప్పొచ్చు. గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఇంతమంది నాయకులు ఉన్నారు. ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, కార్యకర్తల సమస్యల గురించి కానీ ఏ రోజున కూడా ఇలా నెల రోజుల్లోనే మీటింగ్లు పెట్టి ఆ సమస్యలను నా దృష్టికి తీసుకురండి, నిదానంగా పరిష్కరిస్తానన్నటువంటి నాయకులు లేరు.
ఈ రోజున నాయకులు ఏదో చెప్తుంటారు, అనేకమైనటువంటి కార్యక్రమాల గురించి బురద జల్లే వ్యవహారాలు. మొన్న పెన్షన్ అనేది 2 నెలల్లో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ రాష్ట్రంలో చాలామంది చనిపోవడం జరిగింది. అదే సమస్యనే ఒక్క రోజులోనే 99.5% ఈ యొక్క 50వ డివిజన్లో అత్యధికంగా ఇవ్వటం జరిగింది. ఇంకా ఏ డివిజన్లో ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ అంత ఉత్సాహంగా వార్డు సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రతి విషయంలో కూడా యాక్టివ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే మచిలీపట్నంలో అత్యంత వెనకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే 50వ డివిజన్. ఎందుకంటే ఇక్కడంతా కూడా పేదవారు, నిరాశ్రయులు, నిరక్షరాస్యులు ఉండేటువంటి ప్రాంతం. వారందరినీ కూడా మచిలీపట్నంలో సొంత ఇంటి కల సాకారం చేయాలని ఆనాడు మేమందరం కూడా G+3 ప్రతి ఇంటికి కూడా అడిగి వాళ్ళని గుడివాడ తీసుకెళ్ళి కూడా చూపించి మీరు కట్టండి మేము కట్టిస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి మచిలీపట్నంలో ఈ 50వ డివిజన్లో 524 మందిని కట్టించాం. కట్టిస్తే మోసకారి అయినటువంటి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పేదవారి బంగారం తాకట్టు పెట్టి, పుస్తెలు తాకట్టు పెట్టి కడితే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వకోకుండా మోసం చేసింది. ఈరోజు రవీంద్ర గారి నాయకత్వంలో ఎవరైతే మోసపోయినందరూ కూడా ముందుగా G+3 తాళాలు ఇవ్వడమే మా లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆనాడు మోసపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి డబ్బులు కడితే ఒక్కొక్కరు 25,000, 12,500, 500 రూపాయలు, 50,000, లక్ష కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మోసం చేశారు. మోసం చేసిన వాళ్ళందరూ నష్టపోయిన వాళ్ళకి ఫస్ట్ మిడతా G+3 ఇవ్వడం జరుగుద్ది. ఇలా కాకుండా అర్హులుండి వికలాంగులుగా ఉంటే తెలుగుదేశం పార్టీ వాడని చెప్పేసి వాడికి పెన్షన్లు ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఉంది. అటువంటి వాళ్ళకు కూడా పింఛన్లు ఇప్పించే కార్యక్రమం చేపడతాం. ఇంకా ఏదైతే ఈ మచిలీపట్నంలో చాలామంది చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగం చాలా ఉంది. ప్రతి ఇంటికి కూడా ఒకళ్ళు ఉన్నారు. రవీంద్ర గారి యొక్క కృషితో మచిలీపట్నంలో ఒక పెద్ద కర్మాగారం రాబోతా ఉన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.